ఏంటిది? ప్యారిస్ బడ్జెట్. Cheers with Chance. We are reacting to Manmadhudu movie. Actually, the last scene, everything was going so perfectly, but almost towards the end of the scene, like again, like a breakup. Almost like a breakup, but it is not completely breakup also, because it was started little bit before itself, and after that it's finished also. And especially Brahmanandam Garu's scene was awesome in the last, it was combination with the last and before scene. That was like he stole the show. That was kind, but Nagarjuna Garu also performed, because usually when Brahmanandam Garu would be there, we won't even look at the hero or other heroine, other actors who is with him. But in this movie, but he scored he was also actually trying to score so much. Actually, like the timing, the comedy timing with serious expression. He's also putting the serious expression only. There was a comedy with the dialogues and with the expressions. More of that expression, and when especially he was he said that I'm scared of water and all that area was story. That area was excellent, and we liked so much. We enjoyed also that especially the last scene. But what is going to next? That is what thinking, because we thought with the same mood he's going to go to India. But it is not like that now. So let's watch. Something is what will happen. We have to wait and check. Ready? Going. But the scene was superb. No? That frame. Both are coming and Eiffel Tower. Nice visual. Where it is? It's her proposal. మొదటి శుభలేఖ మేవడమే ఆచారం. ఏమ్మా అమ్మాయి ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళిందండి. ఓ, మేము వస్తున్నాం తెలీదా? అర్జెంట్గా ఏదో మీటింగ్ ఉంటేను వెళ్ళక తప్పలేదు. సోనాలిస్, నువ్వేమిటి ఇంట్లోనే ఉన్నావు? చదువు మానేసావా? మీరు వస్తున్నారని స్కూల్ మానేసాను. ముందు మీ అక్కడ ఉద్యోగం మానేమను. ఉద్యోగం చేయాల్సిన అవసరం మనకి ఏంటంటే ఇలా అంటున్నారని మనలో అనుకోకండి బాబు గారు. ఇప్పుడు ఆడేడు పెరట్లో ఉండాలి, గుట్టు పారలో ఉండాలి, మగాడు పొలంలో ఉండాలి, ఆడాలి ఇంట్లో ఉండాలి. అయినా 500 ఎకరం ఇల్లు, 2 కొడుకులు, పెద్ద గోడలు ఇంటి పట్టు ఉండదంటే మొత్తం వ్యాల్యూ పోతుంది కదండి. ఇలా అంటున్నారని మనలో అనుకోకండి. అదే దాందే ఉంది, మానేసుకోండి. ఉద్యోగమా పెళ్ళే అన్నమాట. ఆ సంస్కృతం అంతా మనకు అర్థం కాదు. 2వ తారీఖు, ఎన్నింటికి, ఎక్కడ, ఇది చెప్పండి చాలు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అందరు వీర నరసింహస్వామి వారి సన్నిధిలో. ఒక్క నిమిషం. మా వాడు పుట్టినప్పుడే బారసాల పెద్ద తిరుపతిలోను, అక్షరాభ్యాసం చిన్న తిరుపతిలోను, పెళ్లి అంతర్వేదిలోను చేస్తామని మా ఆవిడ మొక్కుతుందండి. అందుకని ఈసారికి ఇలా కానీ చేద్దాం. ఏమంటారు? అలాగే, తప్పకుండా. అంతర్వేదంటే మీరే కంగారు పడద్దమ్మా. 2 రోజుల్లో మా 2వ వాడిని పంపిస్తాను. ఆడు మిమ్మల్ని దగ్గరనే తీసుకొస్తాడు. మీరు పెళ్లి కూతురు తీసుకుని చాలు. పాటు నేను చూస్తాను కదా. మీ అబ్బాయి ఎందుకు లేండి, మేమే వస్తాం. మీకోసమనే కాదు, మేము కూడా ఇక్కడ కార్డులో ఇచ్చుకోవాలి కదా, అందుకే వాడిని పంపిస్తున్నాను. ఆడి కొంచెం కోపం ఎక్కువ. ఇదేమన్నా అంటే పట్టించుకోకండి. మీ అబ్బాయి ఒకటి, మా అబ్బాయి ఒకటినా? చూస్తానంటే ఒకే ఇచ్చేయి. అమ్మాయికి చీర కట్టుకోవడం వచ్చు కదా. Very traditional. But some areas he was not happy. Father. ఏంటి? క్యాజువల్ లీవ్ కావాలండి. క్యాజువల్ లీవ్ ఎందుకు? అది మా ఆవిడ పుట్టింట్లో దింపి రావడానికి 2 రోజులు లీవ్ కావాలండి. 2 రోజులు ఎందుకు? 1 రోజు వెళ్ళడానికి, 1 రోజు రావడానికి. ఒకే రోజు వెళ్ళడానికి కుదరదా? అదేంటండి, ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం కదా. 30వ తారీఖు నుంచి 1వ తారీఖు ఎన్ని రోజులు పడుతుంది? 1 రోజు. మరి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు 29 రోజులు. సాయంత్రం చెప్పు. 1 రోజు లీవ్ ఇస్తాను. ఇష్టమైతే దింపేసినా, కష్టమైతే నువ్వు కూడా అక్కడే ఉండుకో. అభినవ్ సార్ నా క్యాబిన్ రమ్మను. ఆయన రాలేదండి. అది గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్యారిస్ టు సక్సెస్ అయినందుకు రెవలాన్ వరల్డ్ వెడ్డింగ్ పెద్ద పార్టీ అరేంజ్ చేశారు. రియల్లీ? ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యు. థ్యాంక్ యూ సార్. ఈ లోపు ఆ డీటెయిల్స్ ఒకసారిస్తే ఐ గో త్రూ దట్. అవి ఇంకా రెడీ అవ్వలేదు సార్. అభి రాలేదు. సో ఇట్స్ ఓకే. మాటి మామూలే. వాడు మూడు బాలేకపోతే నా వేరు అవన్నీ కనబడు. ఎప్పుడు మాట్లాడమే అంట. Oh, it's not in a good mood. She's going to his home.
ఎవరు కావాలండి? సార్ ఉన్నారా? ఆఫీస్ లో ఉంటారండి. నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. అయితే తెలియదండి. అదే అంటే లేదు. అది ఆయన కాదు. వచ్చేస్తున్నారు. చాలా బలం ఉందండి. మాట్లాడుతుంటే గెంటు వచ్చేస్తుంది. ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఇవాళ ఉప్మా తినాలనిపించింది. ఉప్మా తినాలంటే ఆఫీస్ మానేయాలా? పొద్దున్న నుంచి ఉప్మా చేయడం నేర్చుకుని కరెక్ట్ గా చేసేసరికి ఈ టైం అయింది. కొన్ని రేపు వస్తున్నావా? రావట్లా. ఏ? రేపు పెసరెట్ తినాలనుకుంటున్నా. ఎల్లుండి? నా ఆఫీస్ నా ఇష్టం, నేను రాను. నీకు కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కారణం చెప్పక్కర్లేదు, కనీసం రావట్లేదు ఒక ఫోన్ చేయొచ్చుగా. నా ఫోన్ పని చేయట్లేదు. అబద్ధం చెప్పడం ఎంత తెలియకో, నిజం దాచడం అంత కష్టం. అవి నేనేం దాచట్లేదు. దాస్తున్నా. అయినా మన ఇద్దరి మధ్య ఏముందని దాచడానికి? మనం ఫ్రెండ్సా పార్ట్నర్సా లేకపోతే? నీకు నిజం చెప్పడానికి ధైర్యం లేదు, ఇష్టం లేదు, నాకు తెలియదు. కానీ అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు. నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే చాలు, జరిగినంత మర్చిపోదామని నన్ను. కానీ ఒకటి, నువ్వు ఇదివరకు అట్లా ఆఫీస్కి రావాలి, అందరితో సరదాగా ఉండాలి. అంతే. ఇది నువ్వు ఆర్డర్ అనుకున్నా నాకే అభ్యంతరం లేదు. His expression. Okay. Oh, function. Muruk. నేను పెళ్లి కొడుకు తమ్ముడు కోసం చేస్తున్నాను. వాడు ఎక్కడే ఎండి తినేస్తాడా? వాడు వీడు అనకూడదు, తప్పు. బావగారు అని పిలవాలి. అసలే వాళ్ళకి పల్లెటూరు, పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. మర్యాదలు అవి సరిగ్గా లేకపోతే బాగోదు. రాగానే కాఫీ తాగుతారా? Who is that guy? He's short tempered and told. Yeah. Younger brother of groom. Huh? Oh, Sunil! I didn't expect. That's why I'm telling. Because he's telling no short tempered. బిజీగా ఉండి రాలేకపోయినా అన్న చెరువు చూస్తాం పెట్టండి, నేను పెట్రోల్ బంక్ చూస్తాను. అందుకే అంతా బక్సీన్ అంటారండి. మంచినీళ్ళు తాగుతారండి? ఏసీలు వచ్చాను కదా మా దాటి ఇట్లా. నేను బక్సీన్ మాట్లాడుతున్నాను. అవతరావు అతను కిరసలు కట్టండి, గొడవైపోతేమో ఎలా తెలుస్తారా? కొన్ని కూడా రుచి వస్తారా అండి? పెట్రోల్ తెలిసిన కలిపితే వస్తుంది కదండి. అది అనగా వచ్చి తెలుస్తారు కానీ బండి అడిపోవడం తెలియదు కదా. నాన్నగారు వాళ్ళు ఎలా ఉన్నారు బాబు? బిజీగా ఉన్నారండి, పెళ్లి పనులు కదా. కాఫీ తాగుతారా? అక్కలమ్మా మిమ్మల్ని దగ్గర తీసుకురామని పంపించారండి. టీ తాగుతారా? Oh, this one. She's gone. నేను కూడా ఇక్కడ కార్డు ఇవ్వాలండి. అది ఇచ్చేసాం 4 రోజుల తర్వాత అందరికీ స్మెల్ అయిపోతాండి. అలాగే Sound modulation. అక్క, మీరు వర్తి కొన్ని పిచ్చిందా బాబు? అతను భోజనానికి రాడా? పిలిచాను, వచ్చాడు. Coming in a shy, but that talk style. But the dressing sense was he. బంక్సీన్ మీ మరిదినండి. చాలండి, మిమ్మల్ని ఫోటోలో చూడటమే. బాగున్నారా? అమ్మాయి మిమ్మల్ని స్పెషల్ గా అడిగినట్టు చెప్పమన్నాడండి. అవి ఫోటో చూసిన దగ్గర నుంచి తెగలో వచ్చేసేస్తున్నాడు. చాలా బాగుంది, కోడింగ్ చేశారా? ఇదా దీనికి కాఫీ పడతారాదు? పర్లేదు, అన్నయ్య కాఫీ తాగడం ఎప్పుడు టీనే. ఇలా ఉన్నాడంటే మీరు అన్నయ్య ఎలా ఉంటాడు? Yeah. Yes, come and. Nice guy. కళ్ళు పళ్ళు లిప్స్ లిప్స్టిక్ అన్ని ఓకే. పొట్టు సైజ్ కొంచెం తగ్గించు, కత్తిలా ఉంటా. అది బాయ్, గుడ్ మార్నింగ్. His character changed fully. Romeo, like everyone shocked actually. రోజు మోస్తే ఎలా కలియాలి చూడాలి. చిక్కిపోయి ఇలాంటి పనులను వేరే వాళ్ళకి అప్పచెప్పేసి. ఓకే. Just to make her jealous, I feel. Yeah. హాయ్ లలిత, రాత్రే రాశాను నీవేదో కవిత, రేపు పొద్దునే తీసుకొచ్చాను. అవును, నేను లేని ఇన్ని రోజులు ఆఫీస్లో ఎలా ఉన్నారు? చాలా డల్ గా ఉన్నాను సార్. Really? చిన్నప్పుడు తిట్టారనుకునే వాళ్ళం, కానీ మీరు తిట్టినా చాలా స్వీట్ గా ఉంటుంది సార్. దొంగ పైకి కనపడగానే అసలు మిమ్మల్ని ప్యారిస్ తీసుకెళ్తే బాగుంటుంది. ఏం చేస్తాం, ఆంటీతో వెళ్ళాల్సి వచ్చింది. అందుకే నీకోసం ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చా. థ్యాంక్ యూ సార్. సార్ నీకోసం చైన్ తీసుకొచ్చా. థ్యాంక్ యూ సార్. నా కోసం ఎందుకు వచ్చారు సార్? నేను వచ్చాను చాలా కళ్యాణ్. బాగా ఎంజాయ్ చేశారు. ఏంటి ఎంతసేపు ఫైల్స్ రూల్స్ అని ఉంటే నా పని చేసి చేసి జ్వరం వచ్చేసిన. ఇంకా తగ్గలేదా? అమ్మాయితో ఉప్పర్ మీటింగ్ ఏంటి?
ఉప్పర్ మీటింగ్ రామ రామ. మధ్యలో ఆయన పేరు ఎందుకు? ఇక్కడేం చూస్తున్నారు? Come on, go and work. She has become like that. Perfume. Sorry, Chen. గిఫ్ట్. See, he's changed. The modulation. మాట్లాడే ఒళ్ళు అభి మనతో మాట్లాడితే చూడలేదు. పాపం అభి ఎంత ఫీల్ అయి ఉంటాడో కదా. పాపం అభి. అదో నాకు ఫీలింగ్ వచ్చేస్తుందండి. డెకరేట్ స్వప్న. అందరికి శుభలేఖలు ఇచ్చేసారు. నిన్నటి నుంచి ఇంటికి చుట్టాలు వస్తున్నారు. నాకు భయం వేసి మన విషయం నాన్నతో చెప్పేశారు. దాంతో ఆయన కోపం వచ్చి Yeah, that laugh. గురువారం పొద్దున్నే 11 గంటలకు నా పెళ్లి. ఏదో ఒకటి చేయమూర్తి ప్లీజ్. కనీసం నా శవాన్ని చూడడానికి కూడా రాలేవను. కొంతమంది ఇంతే ఏడుస్తూ పుడతారు, ఏడుస్తూ బతుకుతారు. పాపం. ఏంటది? ప్యారిస్ బడ్జెట్ ఫైల్. ఏంటిది? ప్యారిస్ బడ్జెట్ ఫైల్. ఏం చేస్తున్నావు? ఈ ఫైల్ బాగా స్టడీ చేసి మన కంపెనీకి పేరు తీసుకొస్తాను. నీకు ఎక్స్ట్రా చేస్తున్నా? నేను ఇందాక అమ్మాయిలతో జోకులు నవ్వులు. నువ్వేగా అందరితో సరదాగా ఉంటాను. సరదాగా ఉండమన్నాను. సరస దానికి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తెచ్చాను. అబద్ధం చెప్పాను. ఇందాక వస్తూ కొట్టిలో సాయంత్రం పార్టీలో కూడా ఇలాగే ఉంటావా? లేదు, వేరే డ్రెస్ వేసుకొస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి ప్లీజ్. అలా She don't know, like, be nice with everyone like that. Oh! Huh? There's a song. baby just give me love. Fully changed the character. Very jolly. అందమైన పాపలు. But this character is doing well. Yeah, nicely. Because that pleasantness is there on Yeah, his yeah. face. అంతటితో నన్ను చంపేస్తున్నాడే. అయ్యో రామ, గుండె మాసిపోయి కళ్ళంగాడు. Baby just give me love. మనసంతా తెగతలడి చేసింది. అల పల్లకిలో Single shot. Yeah, there. That side. ఈ బామ గుర్తొస్తున్నాడే. అయితే మెరుపు తీగలో. Huh? నచ్చింది నీ మోని. నీ తోడే కోరింది జవాని. నీతో నువ్వే నాకు తెలుసుకువాలి. అయ్యో రామ, ఈ బామ గుర్తొస్తున్నాడే. Oh, he's coming. His uncle, right? He'll be seeing this avatar for the after a long time, might be. గుర్తొస్తున్నాడే. అంతంతో నన్ను చంపేస్తున్నాడే. బాబా అభి గొంతు ఎండిపోతుందే. అబ్బా, తల పగిలిపోతుంది. Oh, because he had. ఏమన్నా తాగుతావా? రాత్రి తాగిన చాలదా? లోపల తిరుగుతున్నాడు బాబాయ్. వాడి పేరు జానివారి. అయిపోతుంది బాబాయ్. అన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. తీసుకో. బాగుందిరా? భయంకరంగా ఉంది. ఇందాక కన్నా బెటర్ అనమాట. ఏంటి పిన్ని, ఏమైంది? ఉల్లిపాయలు తిరిగావా? సారీ, ఇంకెప్పుడు తాగలే. నా మీద కోపం వచ్చింది కదా. నువ్వేమి పోతావని భయంగా ఉందిరా. నాకేంటి పిన్ని, మీరంతా ఉన్నారుగా. మా తర్వాత ఏంటి ఆ మాటలు? నా మాట విని పెళ్లి చేసుకోవాలి. అదొకటి ఎవడదు పిన్ని. ఎప్పుడో జరిగిందని తలుచుకుంటూ ఇలాగే ఉండిపోతావా? ఎప్పుడో జరగడం కాదు పిన్ని, ఎప్పుడూ అదే జరుగుతుంది. నాకు వాడి గురించి బాగా తెలుసు. నీకు తెలియదు. నీకే తెలియదు పిన్ని. అమ్మాయిలు ప్రేమించడానికి టైం ఉంటుంది కానీ పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉండదు. ప్రేమించినప్పుడు పెద్దవాడు గుర్తురాడు, పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమించినవాడు గుర్తురాడు. ఎన్ని అబ్బాయిలు ప్రేమించడానికి తక్కువ టైం పట్టచ్చు, కానీ మర్చిపోవడానికి ఒక జీవితం పడుతుంది. అదే అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం పట్టచ్చు, కానీ ఒక క్షణంలో మర్చిపోతారు. అది కాదురా, ఎవరి దాకా ఎందుకు? మహేష్ అనగొద్దు. నువ్వు లేకపోతే చచ్చిపోతానది. అదే నేను జాబ్ బతుకులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది, అది తప్పు కదా? వద్దురా, వదిలేరా. అది వదిలేసినంత ఈజీగా వదలలేకపోతున్నాను పిన్ని. తలుచుకుంటే రక్తం ఉడికిపోతుంది. తప్పు నాన్న, అలా మాట్లాడకూడదు. దాని గురించి ఎంత మాట్లాడినా తప్పులేదు. ఒకప్పుడు దాని గురించి చావాలనుకున్నాను, ఇప్పుడు అది కనబడితేనే చంపాలనిపిస్తుంది తెలుసా? అభి వద్దు, లేని దాని గురించి అలా మాట్లాడకూడదు. పాపం. She died on that day. Accident.
I told you, that car accident like that it was. One side. నిజం చెప్పింది. She was sitting in front actually. మహి చనిపోయిందిరా. ఆ పెళ్లి శుభలేఖ. అదంతా అబద్ధం. మరి అంకుల్ Oh, it's a shocking one actually. That died and not felt. ఎందుకు అంకుల్ మహి పోయిందన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు? కనీసం దాని కోసం ఏడవడానికి కూడా నేను సరిపోనున్నా. మీ కోపం ఇదంతా నా వల్ల జరిగిందని మీ కోపం నేనే చంపేశాను అంకుల్. మహి నేనే చంపేశాను. నువ్వు ఇలా బాధపడతావని నేను చెప్పలేదు. తాను చనిపోయిందనే విషయం నీకు తెలిస్తే నువ్వు బతుకుపోయేమని భయపడి చెప్పలేదు. ఎందుకు ఇలా జరిగిందని ఆయన అడిగితే సమాధానం చెప్పే ధైర్యం లేక మీ తాతగారికి కూడా అబద్ధం చెప్పాను బాబు. ఎవరు తప్పు చేయలేదు, నేనే తప్పు చేశాను. He only told. మీరు డబ్బుకు విలువ ఇవ్వాలని తెలుసు కూడా మహికి వేరే పెళ్లి చేయాలనుకున్నా. దాన్ని నీ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలనుకున్నా. కానీ అది నాకు కూడా అంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పటికీ ప్రతి నెల 1వ తారీఖున మీ బాబాయ్ గారికి పంపించే డబ్బు మీ కుటుంబం గురించి నేను ఎంత తప్పుగా ఆలోచించానో గుర్తు చేస్తూనే ఉంటుంది. నేను ఎలా ఉన్నానో కనుక్కోవడానికి ఆయన ఫోన్ చేసినప్పుడల్లా మీ సంస్కారం నన్ను సిగ్గుపడేలా చేస్తుంది. మీరు కాదయ్యా, నేను తప్పు చేశాను. ఏది తప్పు చేశాను? మహి ప్రేమించడానికి నువ్వు కారణం కావచ్చు, దాన్ని ఎదిరించడానికి నువ్వు కారణం కావచ్చు, కానీ అది చనిపోవడానికి మాత్రం నువ్వు కారణం కాదు. ఖచ్చితంగా నువ్వు కాదు. Those situations. Yeah. Yes. But actually, we forgot about that incident. That was shocking.